ఈ చిన్నపిల్ల తన తల్లితో పాటు విమానం నుండి దిగుతుంది. విమానం దిగగానే ఈమె పరిగెత్తుకుంటూ అక్కడే ఉన్న ఒక బిచ్చగాడు దగ్గరికి వస్తుంది. ఆ బిచ్చగాడిని ఈ చిన్నపిల్ల నాన్న అని పిలుస్తుంది. అలాగే నీ బట్టలు విచిత్రంగా ఉన్నాయి నాన్న అని అంటుంది. అప్పుడు ఈ చిన్నపిల్ల తల్లి వచ్చి ఆ బిచ్చగాడికి క్షమాపణ చెప్తుంది. అలాగే తన కూతురుతో ఇంటికి వెళ్దాం రమ్మంటుంది. అప్పుడు చిన్నపిల్ల తన తండ్రి ఫోటో తీసి ఈ బిచ్చగాడే నా తండ్రి అని అంటుంది. అయితే ఈ బిచ్చగాడు ఫోటోలో ఉన్నట్లు తన భర్తలాగే ఉన్నప్పటికీ ఈమె బిచ్చగాడిని తన భర్త అని నమ్మదు. అప్పుడు ఈ బిచ్చగాడిని తీసుకువెళ్లి టెస్టులు చేయించగా ఇతడే ఈ చిన్న పిల్లకు తండ్రి అని తెలుస్తుంది. రిపోర్టులు చూడగానే ఈ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతుంది. కాని ఈ చిన్నపిల్ల తన అమాయకపు తండ్రిని ఎంతగానో ఇష్టపడుతుంది. దగ్గరుండి మరీ తన తండ్రికి స్నానం చేయిస్తుంది. ఈ బిచ్చగాడు అందంగా రెడీ అయి వస్తాడు. ఇతని అందాన్ని చూసి ఈ అమ్మాయి ఇతడు ఉండడానికి అంగీకరిస్తుంది. మరుసటి రోజు ఈ అమ్మాయి నిద్ర లేవగానే ఈ కుర్రాడి కండలు చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకని నువ్వు వర్కౌట్ చేస్తున్నావు అని అడగగా మన కూతురే నన్ను ఇలా చేయిస్తుంది అని చెప్తాడు. ఆ తరువాత ఈ చిన్న పిల్ల వచ్చి తన తండ్రితో స్కూల్లో డ్రాప్ చేయమని చెప్తుంది. వీరిద్దరూ రోడ్డుపై వెళ్తూ ఉండగా ఒక కారు వచ్చి ఈ పాపను గుద్దబోతుండగా ఈ కుర్రాడు అడ్డు వెళ్తాడు. యాక్సిడెంట్ అవ్వడంతో ఈ కుర్రాడికి తన గతం గుర్తుకు వస్తుంది. ఇతడు ఒకప్పుడు పెద్ద కోటీశ్వరుడు. కాని ఇతడు సోదరుడు కావాలనే ఈ కుర్రాడిని యాక్సిడెంట్ చేపిస్తాడు. దానితో ఈ కుర్రాడు గతం మర్చిపోతాడు. ఇతడికి మెలకువ వచ్చేసరికి హాస్పిటల్లో ఉంటాడు. అప్పుడు ఈ కుర్రాడు ఇంకెప్పుడు తన కూతురు అలాగే భార్యను విడిచి ఉండకూడదు అని అనుకుంటాడు. మిగతా స్టోరీ కోసం వీడియోని లైక్ చేయండి.